అయోధ్య రాముడి ఆలయం. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే చెక్కు చెదరని అద్భుతంగా నిర్మించిన అయోధ్య ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి సూర్యతిలకం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున గర్భాలయంలో కొలువై ఉన్న రాముడి నుదుటిన రాముడు జన్మించిన సమయం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణం తిలకంలా దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు పలుమార్లు పరిశోధనలు చేసి ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించి విజయం సాధించారు. సూర్యకాంతి ఆలయం 3వ అంతస్తులో అమర్చిన మొదటి అద్దంపై పడుతుంది. ఇత్తడి పైపులోకి ప్రవేశించి అందులో అమర్చబడిన 2వ అద్దాన్ని తాకుతుంది. 90 డిగ్రీల వద్ద మళ్ళీ ప్రతిబింబిస్తుంది. తర్వాత ఇత్తడి పైపు నుండి వెళ్తున్నప్పుడు ఈ కిరణం 3 వేరువేరు లెన్సుల ద్వారా ప్రవహించి పొడవైన పైపు గర్భగుడి చివర అమర్చిన అద్దాన్ని తాకుతుంది. గర్భగుడిలో అమర్చిన అద్దాన్ని తాకిన సూర్యకిరణాలు నేరుగా రాముడి నుదుటి మీద 75 మిల్లీమీటర్ల వృత్తాకార తిలకాన్ని ఏర్పరుస్తాయి. సూర్యకిరణాలు రాముడి నుదుటి మీద ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలను ఏర్పాటు చేశారు. CSIR ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CBRI ఈ ఏర్పాట్లు చేసింది. ఈ వస్తువులన్నింటినీ ఆప్టిక్స్ సంస్థ తయారు చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ IIA ఇందుకు సహకారం అందించింది.